టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోలో ప్రభాస్ కూడా ఒకరు. తాజాగా కల్కి 2898 ఏడి మూవీ తర్వాత ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అయ్యారు. కల్కి తర్వాత ప్రభాస్ అనురాఘపుడితో ఈ మధ్యనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేసేవారు. ఈ మూవీతో ఇమాన్ ఇస్మాయిల్ అనే బ్యూటీని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ రెబల్ స్టార్ పక్కన అనుష్క ఎప్పుడు నటిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, అనుష్క ఇప్పటికీ 4 సినిమాల్లో కనిపించారు. బిల్లా, మిర్చి, బాహుబలి 2 మూవీస్లో కనిపించిన ఈ జంట ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చూడముచ్చటైన ప్రభాస్, అనుష్క జంట నిజ జీవితంలో కూడా ఒక్కటవుతారని అందరూ అనుకున్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా టాక్ వినిపించింది. కెమెరా ముందు ఈ జంట క్లోజ్గా ఉండడం చూసి అభిమానులు కూడా మురిసిపోయారు. పైగా ప్రభాస్ ఇంట ఏ కార్యక్రమం జరిగినా అనుష్క వాలిపోయేది. ప్రభాస్ కూడా జేజమ్మను చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుపడేవాడు. దీంతో ప్రభాస్, అనుష్క జంట క్యూట్గా ఉందని, పెళ్లి చేసుకొని ఓ బుల్లి ప్రభాస్ని కూడా తమకు ఇవ్వాలని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. ఇదంతా బాహుబలి 2 టైంలో జరిగిన కథ. అయితే ఆ తర్వాత ప్రభాస్ జేజమ్మతో అంతగా కనిపించలేదు. బాహుబలి 2 తర్వాత స్వీటీతో ప్రభాస్కు పెళ్లి అంటూ చాలా వార్తలు వచ్చాయి. కానీ అప్పటి నుంచే సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు కలిసి తిరిగిన ఈ జంట ఆ తర్వాత కనిపించడమే లేదు. అనుష్క కూడా సినిమాలు చేయడం తగ్గించేసింది. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా చేశాక ఇప్పటి వరకు తెరపై కనిపించనే లేదు. పోనీ ప్రభాస్తోనైనా సినిమా చేస్తుందా అంటే అది తెలియడం లేదు. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలంటే సరైన కథ ఇప్పటికీ సూట్ కాలేదని, అందుకే కలిసి సినిమా చేయడం లేదనే టాక్ వినిపిస్తుంది. అయితే పెళ్లి గురించి అప్డేట్ ఇవ్వచ్చు కదా అంటే అది కూడా క్లారిటీగా చెప్పడం లేదు. మీడియా ముందు అనుష్కకు ఇటువంటి ప్రశ్నలే ఎదురైనప్పటికీ అనుష్క మాత్రం తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని బదిలిస్తోంది. దీంతో నెటిజన్లు అనుష్కపై రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. అనుష్కను ప్రభాస్ వదిలేశాడని, అందుకే అనుష్క సరైన సమాధానం చెప్పలేక సతమతం అవుతుందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్ పట్టించుకోకుండా వదిలేశాడంటూ జేజమ్మపై ఫ్యాన్స్ జాలి చూపిస్తున్నారు. అనుష్క చేతిని వదలొద్దంటూ ప్రభాస్ను రిక్వెస్ట్ చేస్తున్నారు.